శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఏప్రిల్ 4 కుంభరాశి వారికి ఇరుగు పొరుగు చెప్పే ఒక రహస్యం. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 ఏప్రిల్ 4న కుంభరాశి వారికి ఇరుగు పొరుగు ఏ విధమైన రహస్యాన్ని తెలియజేయబోతున్నారో, ఈ రాశి వారికి ఎదురవబోయే శుభాలు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధమైన పరిస్థితులను ఈ రాశి వారు ఎదుర్కోబోతున్నారో, చేయవలసిన పరిహారాలు, తెలుసుకోవలసిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు. దైవ భక్తి అధికంగా ఉంటుంది. దాన గుణం, స్నేహతత్వం ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి విషయాన్ని అలవోకగా నేర్చుకుంటూ ఉంటారు. నేర్పరితనం ఎక్కువగా ఉంటుంది. చాకచక్యంతో, చలాకీ ధనంతో ఈ యొక్క రాశి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించేటటువంటి స్వభావం ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. కాసేపు వీరితో ఎవరైనా ముచ్చటించారంటే వారి యొక్క పర్సనల్ విషయాలను సైతం వీరికి చెప్పేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు నిస్వార్థమైన మనసుతో 10 మందికి సహాయపడుతూ ఉంటారు. జీవితంలో కష్టపడి పైకి రావాలనేది వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎదుటి వారు చేసే ఏ విధమైన తప్పునైనా సరే ఖండించి తీరుతారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి క్రమశిక్షణ, పట్టుదల కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఎదురవుతాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఏప్రిల్ 4న వీరికైతే కనుక ఒక రహస్యం బయటపడుతుంది. ఇక ఈ రహస్యం ద్వారా వీరైతే కనుక తెలియవలసిన కొన్ని విషయాలను తెలుసుకుంటారు. వీరికి చిన్నపాటి గుణపాఠం అనే చెప్పవచ్చు. ఎందుకంటే కనుక ఎదుటి వ్యక్తులను పూర్తిగా గుడ్డిగా నమ్మడం ద్వారా చాలాసార్లు వీరు ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా మరలా అరే తప్పిదాన్ని చేస్తూ ఉంటారు. వీరికైతే కనుక జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడైతే వీరి యొక్క ఇరుగు పొరుగు చెప్పడం ద్వారా వీరికి ఒక రహస్యం తెలుస్తుంది. వీరి స్నేహితులకి సంబంధించిన ఒక రహస్యాన్ని వీరి ఇరుగు పొరుగు తెలుసుకొని వీరికి తెలియజేస్తారు. ఎందుకంటే కనుక వీరికి ఉన్నటువంటి మంచితనం కారణంగా ఇరుగు పొరుగులో కూడా వీరికి మంచి పేరు మర్యాదలు ఉన్నాయి. వీరు సహాయపడడానికి ఇరుగు పొరుగు వీరికైతే ఈ రహస్యాన్ని తెలియజేస్తారు. వీరి స్నేహితులుగా నటించేటటువంటి కొందరు వ్యక్తులు వీరి వెనుక ఎటువంటి చెడు ప్రచారాన్ని చేస్తున్నారో, ఏ విధమైన మాటలను చెబుతున్నారో, అలాగే ఆర్థికంగా ఏ విధమైన నష్టాలను కలగజేయాలని ప్రయత్నిస్తున్నారో ఇరుగు పొరుగు ద్వారా వీరైతే ఇప్పుడు తెలుసుకుంటారు. ఆ రహస్యాన్ని తెలుసుకున్నాక వీరైతే కనుక కుదురుగా నిలకడగా ఉండలేరు. వారిని నిలతీయటానికి ప్రయత్నిస్తారు. వారైతే కనుక కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ యొక్క రాశి వారు ఇక మీదటైనా ఇటువంటి పనులను మానుకొని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకొని మీరు ముందడుగు వేస్తే కనుక ఆర్థికంగా జీవితంలో నష్టపోకుండా ఉంటారు. అలాగే కుటుంబాన్ని సంతోషపెట్టిన వారు అవుతారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా వీరికి భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వస్తు వాహనాలు కొనుగోలు చేసేటటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ యొక్క రాశి వారికి భూముల విషయంలో వాయిదాలు పడే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.